ఈ 5 తప్పులు మహిళలు అస్సలు చేయవద్దు. లక్ష్మీదేవి ఆగ్రహాన్ని చూస్తారు. మహిళలు తమ ఆనందం, శ్రేయస్సును కాపాడుకోవడానికి కొన్ని నియమాల్ని పాటించాలి. వాస్తు శాస్త్రం, మత విశ్వాసాల ప్రకారం కొన్ని తప్పులు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణం అవుతాయి. ఫలితంగా ఇంట్లో పేదరికం, కలహాలు పెరుగుతాయి. కాబట్టి స్త్రీల ఏ అలవాట్లు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయో తెలుసుకోండి. సాయంత్రం వేళల్లో జుట్టు దువ్వుకుంటూ నడవకండి. సాయంత్రం వేళల్లో జుట్టును అలా విడివిడిగా వదిలేసి ఇంట్లో తిరగడం అశుభం అని భావిస్తారు. దీని వలన ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. అంటే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. దాంతో అలాంటి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండేందుకు లక్ష్మీదేవి ఇష్టపడరు. అందువల్ల సాయంత్రం వేళ జుట్టును ముడివేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూర్చోవద్దు. స్త్రీలు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూర్చోకూడదు లేదా అక్కడ భోజనం చేయకూడదు. ఇంటిలోని మహిళలు ప్రధాన ద్వారం దగ్గర కూర్చుంటే అది లక్ష్మీదేవి ప్రవేశానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది పేదరికానికి దారితీస్తుంది. అమ్మవారి ఇంట్లోకి రాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాను రావడం ఇష్టం లేదనుకుంటా అని అనుకుని వెళ్లిపోతారు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకండి. ఎవరైనా సూర్యోదయం తర్వాత నిద్రపోతే అది పేదరికాన్ని, దుష్ట శక్తులను ఇంట్లోకి ఆహ్వానించినట్లే. ఉదయాన్నే నిద్రలేచి పూజ చేయడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు చేకూరుతాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. అంతేకాదు, ఉదయం వేళ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్షుల కిలకిలా రావాలు వింటాం. మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అప్పుడు నిద్రపోతే సమస్యే. బిచ్చగాడికి లేదా సన్యాసినికి అగౌరవం చూపవద్దు. ఒక సన్యాసి లేదా బిచ్చగాడు ఒక ఇంటికి వచ్చినప్పుడు వారిని అవమానిస్తే లేదా ఖాళీ చేతులతో పంపేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతుందని అంటారు. ఎందుకంటే అమ్మవారి ఆలోచనలు చాలా మంచివి. సంపద ఉన్నవారు తోటివారికి సాయం చేయాలని అమ్మవారు కోరుకుంటారు. అలాంటి వారికి సంపద మరింత పెరిగేలా చేస్తారు. అదే దానం చేయని వారి పట్ల అమ్మ ఆగ్రహిస్తారు. ఇంట్లో మహిళలు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. చెడ్డ మాటలు మాట్లాడవద్దు. స్త్రీలు లేదా ఇంటిలోని ఇతర సభ్యులు ఎప్పుడూ కఠినమైన భాషను ఉపయోగిస్తుంటే, ఇంటి వాతావరణం సంఘర్షణతో నిండి ఉంటే అప్పుడు లక్ష్మీదేవి అక్కడ నివసించదు. ఇంటి ఆనందం, శాంతి కూడా నాశనం అవుతాయి. అమ్మవారికి ప్రశాంత వాతావరణమే నచ్చుతుంది. అది పేదవారి ఇల్లైనా ఆమె ఏమాత్రం సంకోచించకుండా ప్రశాంతమైన ఇంట్లోనే ఉంటారు. ఉదయం ఇంటిని శుభ్రం చేయండి. బ్రహ్మ ముహూర్తం, ఉదయం సమయంలో చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. పేదరికం తొలగిపోతుంది. తులసిని పూజించండి. ప్రతి ఉదయం తులసి మొక్కకు నీరు పెట్టండి. అయితే శని, ఆదివారాలు, ఏకాదశి రోజులలో తులసి ఆకులను కోయకూడదు. ఇలాంటి ఆచారాలు పాటించే వారి ఇంట మానసిక సంతృప్తి ఉంటుంది. ఆ ప్రశాంత ఇళ్లలో అమ్మవారు కొలువుంటారు. సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఉదయం సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. పౌర్ణమి, అమావాస్య రోజులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. ఈ రోజుల్లో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్ చిహ్నాన్ని గీసి దీపం వెలిగించండి. తద్వారా ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. ఇలాంటి పూజలు చేసేవారు నిరంతరం దైవ భక్తిలో మునిగి తేలతారు. అందువల్ల వారు మానసికంగా సహృదయంతో, ప్రశాంత వదనంతో ఉంటారు. ఇంట్లో పరిశుభ్రత, సానుకూలతను కాపాడుకోండి. ప్రతిరోజు ఇంట్లో దేవుడిని పూజించండి. ధూపం, దీపాలు వెలిగించండి. ప్రతికూల కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మీరు దీనిని పాటిస్తే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు రాజ్యమేలుతాయి. మీరు లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.